అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మిని వర్డ్. ఈరోజు స్పెషల్ ఏమంటే దాల్ కిచిడి అనమాట. దానికోసం కావాల్సింది పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. దాన్ని ఫస్ట్గా మనం ఒక పాత్ర పెట్టుకోవాలన్నమాట. మేము చేస్తున్నది వచ్చి ఒక 7 మెంబర్స్ వరకు తినచ్చు. సో 7 మెంబర్స్కి అయినట్లు మేము చేస్తున్నది అనమాట. దీంట్లో మనం ఆయిల్ అనేది 3 to 4 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సో దాల్ కిచిడి అంటే అందరికీ తెలుసు, బట్ మేము చేస్తున్నది వచ్చి పెసరపప్పుతో కిచిడి చేస్తూ ఉంటాము. దీంతో కాంబినేషన్గా మనము దాల్చా చేసుకోవచ్చు, లేకుంటే చట్నీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటారు. ఆయిల్ బాగా హీట్ అయినాక మనం మిగతా వేసుకోవాలి అనమాట. ఈ వీడియో అయితే ఈరోజుది కాదు, సండే బ్లాగ్ అనమాట. ఇది సండే చేసింది. ఈరోజు నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో నాకు టైం దొరకలేదని ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇందులో మనం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. చిన్నగా ఉంటే 2 ఆనియన్స్, పెద్దగా ఉంటే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవచ్చు. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్. సో ఫస్ట్ మేమైతే 3 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాం, దాంతోపాటు పచ్చిమిర్చి అనమాట. ఇక బాగా అంటే ఆనియన్స్ కలర్ చేంజ్ వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట మనము. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యే వరకు ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి వదిలేయాలి. మూత పెట్టి వదిలేసినాక ఇంకా మనం తీసేసరికి అది బాగా కలర్ అనేది చేంజ్ అయి ఉంటుంది కదా. మంచి మెరూన్ అంటే బ్రౌన్ కలర్లో రావాలి, బాగా ఫ్రై అయిపోయేసి. సో అందుకే కొంచెం టైం పట్టింది. బట్ ఈ కిచిడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అండ్ దీంతోపాటు టమాటాలు అనేది ఒక 5 లేదంటే 6 టమాటాలు అనేది కట్ చేసి పెట్టుకోవాల్సి అదే యాడ్ చేసుకునేసినాము. టమాటాలు ఎక్కువ వేసుకుంటే టమాటా రైస్ అయిపోతుందని మీరేమనుకోవద్దు, అలా ఏం కాదు, సేమ్ కిచిడినే అవుతుందన్నమాట ఇది. ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే అప్పుడే బాగా భిన్న ఫ్రై అవుతుంది కాబట్టి. సో తగినంత సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇవి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటాలు బాగా మగ్గాలన్నమాట. సో దానికి ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు పట్టుద్ది. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేస్తాము. మూత పెట్టి తీసేసినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాం. అప్పుడే చెప్తున్నాను, బట్ బై మిస్టేక్ చెప్పిస్తున్నాను. సో ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. మనం ఇలా ఏమైనా చేసినప్పుడు టమాటో రైస్, బిర్యానీ ఇలా ఏమైనా చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది న్యాచురల్గానే ఇంట్లో. దానికోసం మనం సపరేట్గా పౌడర్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు తెలుసో లేదో, మేమైతే ఏ దానికి ఇప్పటివరకు మేము ఒక దానికి చిత్రాన్నము లేదంటే టమాటో రైస్ దీనికంతా మేము ఎప్పుడు పౌడర్ అనేది యూజ్ చేసేం లేదు. సో ఇప్పుడు చూసినాక కొత్తిమీర, పుదీనా వాష్ చేసి పెట్టుకుంటాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఇంట్లోనే చేసుకొని అవి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఊరికి పౌడర్స్ అవి ఇవన్నీ యూస్ చేసుకుంటే మనకంత హెల్త్కి సెట్ అవ్వదు కదా. సో మేము ఎప్పుడు యూస్ చేయము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అనేది బాగా పచ్చివాసన వెళ్ళే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంతోపాటు మనం పసుపు కూడా వేసుకోవాలన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మేము బియ్యము అండ్ పెసరపప్పు అనేది వాష్ చేసి నానబెట్టుకున్నాము.
సో మనం ఫస్ట్ దాన్ని నానబెట్టుకొని మళ్ళీ ఏం ప్రాసెస్ ఉందని చూసుకోవచ్చు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన కొంచెం త్వరగా వెళ్ళదు. ఒక 3 నుంచి 4 మినిట్స్ వరకు పట్టింది కంపల్సరీ ఆ పచ్చివాసన పోవాలి అంటే. సో ఒకసారి బాగా కింద అడుగు పట్టకుండా ఉండాలంటే మనం వేసిన వెంటనే దాన్ని కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మీద అయిపోతుంది కాబట్టి. సో ఇంకా వాటర్ అనేది వేసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ మేము ఎంతగా వేస్తున్నాం అనేది మేము ఆల్రెడీ కొలత చేసి వాటర్ అనేది సపరేట్ పెట్టుకోవాలి మా అమ్మ. సేమ్ 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ నీళ్ళు అన్నమాట. సో అలానే వేసుకోవాలి. మేము వచ్చి 7 మందికి అయ్యేతర వంట చేస్తాం, 7 మందికి అయ్యేతర చేస్తాను మా మమ్మీ అయితే. ఇంకా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక బాగా నీళ్ళు మరిగే వరకు వదిలేయాలన్నమాట. మనం సాల్ట్ ఏమైనా తక్కువ ఉందా లేదనేసి నీళ్ళు బాగా మరిగేటప్పుడు బియ్యం వేస్తాం కదా, ఆ టైంలో మనం చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా నీళ్ళు అనేది ఎలా మరుగుతున్నాయో. సో ఇందులో మనం ఇప్పుడు బియ్యం అయితే యాడ్ చేసుకున్నాము. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న బియ్యము, పెసరపప్పు అనేది యాడ్ చేసుకుందాం అనమాట. 2 ఒకే దాంట్లో మిక్స్ చేసి వాష్ చేసి మనం పెట్టుకోవచ్చు, అదేమి ఏం ప్రాబ్లం ఏం కాదు. సో పెసరపప్పు బియ్యం అనేది 2 కలిపి వాష్ చేసి నానబెట్టుకున్నాము. దీనికైతే క్వాంటిటీ అవసరం ఉండదు, ఇంత బియ్యానికి ఇంతే పెసరపప్పు వేయాలా అనేసి. సో అది మన చాయిస్ ఉంటుంది. దీంట్లో మనం కాంబినేషన్గా ఎగ్ బాయిల్ చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీకు తెలుసా, నేనైతే ఎవ్రీ టైం నాకు ఎగ్ అంటే ఆమ్లెట్, ఎగ్ బుజ్జి ఇవంతా నచ్చదు. ఎగ్ బాయిల్ చేసుకొని తింటే నాకు చాలా ఇష్టము. అది ఇంక్లూడింగ్ ఇలా కిచిడి చేసినప్పుడైతే ఇంకా ఎక్కువ తింటాను. 1, 2 కాకుండా 3 గుడ్లు అట్లా తింటాను. నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకే మనం ఇంకా బియ్యం వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకొని ఇంకా వదిలేస్తాం అనమాట. అది బాగా ఉడుకుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా కొంచెం బాయిల్ అవుతూ ఉంది కదా. మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, లేకుంటే అది కింద మాడిపోతుంది. సో దానికి కలుపుతూ ఉంటేనే మనకి ఏం కాకుండా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇలా ఫైనల్గా ఒకసారి తిప్పుకొని ఇంకా దమ్ముకైతే వదిలేస్తాము. కిచిడి అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. సో ట్రై చేసి ఎలా వచ్చింది ఏమని నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.